సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు పెద్ద ట్విస్టే ఇచ్చింది. ఈడీ సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరిపింది. సిబిఐ, ఈడీ కేసులలో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును కవిత సవాల్ చేశారు. మార్చి 15న కవిత ఈడీ అరెస్టు చేయగా ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది. ఇక కవిత తదుపరి న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. 5 నెలల నుంచి ఆమె జైల్లో ఉన్నారు. 463 మంది సాక్ష్యాలను విచారించామని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఈడీ, సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో అందిస్తారు. సురేష్ గారు. వైష్ణవి, ఢిల్లీ హైకోర్టు సిబిఐ, ఈడీ కేసులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి, కవిత గారికి బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరించడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ముందుకు మనకు కేసు వచ్చినప్పుడు ముందుగా సిబిఐ, ఈడీకి నోటీసులు దాఖలు చేసి 20వ తారీఖు విచారణను టేకప్ చేస్తామని చెప్పని ధర్మాసనం ప్రకటించింది. ఎవరైతే కవిత గారి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గారు తన వాదన వినిపించారు. మీకు తెలుసు, ఆల్రెడీ మనీష్ సిసోడియా గారికి దాదాపు 17 నెలల పాటుకు జైల్లో ఉన్న నేపథ్యంలో, అంటే సుదీర్ఘకాలం ఇంకా ట్రయల్ కూడా, విచారణ పూర్తి కాకుండా ట్రయల్ కూడా కాకుండా, అంటే విచారణ పేరుతోటి నిర్బంధించడానికి, జైల్లో నిర్బంధించడం అనేది సహేతుకం కాదన్న అభిప్రాయంతో మనీష్ సిసోడియా గారికి సుప్రీంకోర్టు సిబిఐ, ఈడీ కేసులు రెండింటిలో కూడా బెయిల్ మంజూరు చేసింది. దాని మీద అదే అంశాన్ని ముకుల్ రోహిత్ గారు అదే విషయాన్ని సిసోడియా గారికి అంటే మెయిన్ అసలు ఈ కేసులో కీలక కుట్రదారుగా సిబిఐ, ఈడీ అభివర్ణించిన మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి ముకుల్ రోహిత్ గారు తీసుకెళ్లారు. అయిగా అరవింద్ కేజ్రీవాల్ కేసు విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి మనకి కవిత గారి తరఫు న్యాయవాది తీసుకెళ్లారు. అరవింద్ కేజ్రీవాల్ మీకు తెలుసు, ఈడీ కేసు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆల్రెడీ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్కడ కూడా చాలా ఒక చట్టంలో ఒక క్లాజును ప్రస్తావిస్తూ, ఈ క్లాజ్ ప్రకారం అసలు ఇట్లా నిర్బంధించవచ్చా, ఈ రకంగా చేయొచ్చా అని చెప్పి లార్జర్ ధర్మాసనానికి అది కేసు కవిత గారి మన అరవింద్ కేజ్రీవాల్ గారి కేసు రిఫర్ చేస్తూ ఆయనకి బెయిల్ మంజూరు చేశారు. కానీ ఆయన సిబిఐ కేసు కూడా ఉండటంతో సిబిఐ అందుకని ఇంకా జైల్లో ఉన్నారు. సిబిఐ కేసు అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు సిబిఐ కేసులో మన ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం దాఖలు చేస్తే ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించారు. ఇప్పుడు ఆయన కూడా సుప్రీంకోర్టులో సిబిఐ కేసులో ఆల్రెడీ ఈడీలో ఇచ్చారు కాబట్టి సిబిఐ కేసులో కూడా బెయిల్ ఇవ్వాలంటూ ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో అదే విషయాన్ని అక్కడ ఈడీలు కూడా మీకు మనకు అరవింద్ కేజ్రీవాల్ గారికి ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడ బెయిల్ ఇవ్వండి అన్నారు. అదేవిధంగా సెక్షన్ 45 ఉన్నారు. అంటే కవిత గారు చాలా అమాయకురాలు, ఇందులో సంబంధం లేదు, ఒక మహిళని ఇక్కడ అంటే సెక్షన్ 45 కింద ఇలా నిర్బంధించడం అనేది సహేతుకం కాదు, కాబట్టి మీరు ఆవిడ బెయిల్ మంజూరు చేయాలన్నారు. అయితే సుప్రీంకోర్టు ఈ సందర్భంగా మనకు ధర్మాసనం కీలక వ్యాఖ్య చేసింది. కవిత గారు వల్నరబుల్, అంటే దుర్బలమైన అంటే పరిస్థితులు లేదంటే అలాంటి ఇబ్బంది కాదు. షీ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్, తర్వాత పొలిటీషియన్, కాబట్టి మనం అంటే వల్నరబుల్ కింద ట్రీట్ చేసి ఆవిడ శిక్ష అనుభవిస్తున్నారని భావించలేదని ఒక పాసింగ్ రిమార్క్గా సుప్రీంకోర్టు చేసినప్పటికి కూడా ముకుల్ రోహిత్ గారు ఏంటంటే అసలు ఆ సెక్షన్ 45 కింద ఇన్ని రోజులు నిర్బంధించడం, మీరు చెప్పినట్టుగానే మార్చి 15న ముందు ఈడీ అరెస్ట్ చేశారు, తర్వాత సిబిఐ అరెస్ట్ చేశారు. మొత్తం మీద దాదాపు 5 నెలల నుంచి తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇంకా మీకు ఈడీ కేసు సందర్భంగా మనకు అరవింద్ కేజ్రీవాల్ గారికి కొంత రోజులు ఆ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని కొంచెం బెయిల్ ఇచ్చారు. మళ్ళీ ఆయన సరెండర్ అయ్యారో జరిగింది. అసలు కవిత గారికి
అసలు బెయిలే ఇవ్వలేదు. మొన్న ఆరోగ్య పరిస్థితులు విషమించిన నేపథ్యంలో ఒకరోజు దీన్ దయాళ్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ చేశారు. కొంచెం అంటే ఆహార పరంగా కొన్ని సడలింపు ఇచ్చారు తప్ప మిగతా ఎక్కడ కూడా ఇంతవరకు బెయిల్ నించలే. 5 నెలల నుంచి కూడా శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో మనీష్ సిసోడియా గారికి బెయిల్ ఇచ్చారు. అదేవిధంగా ఈడీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ గారికి ఇచ్చారు కాబట్టి అదే కేసులో కవిత గారు ఉన్నారు కాబట్టి ఇందులో కవిత గారు ప్రమేయం లేదు. అయితే హైకోర్టు మాత్రం ఇక్కడ కూడా అదే స్పష్టం చేసింది. కవిత గారు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళినప్పుడు కవిత గారు ఏదైతే ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తి, ఎందుకంటే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు వెళ్ళడంలో కీలకంగా భాగస్వామ్యం ఉంది కాబట్టి అని చెప్పని అందుకని మేము బెయిల్ ఇవ్వలేదని చెప్పి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే మొన్న సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా గారి విషయంలో సుప్రీంకోర్టు కీలక కామెంట్ చేసింది. అంటే ట్రయల్ కోర్టులు కానీ అదేవిధంగా హైకోర్టులు కానీ చాలా సేఫ్గా ఈడీ సిబిఐ కేసులు వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల అసలు ఇంత ట్రయల్ కాకుండా ఇంత దీర్ఘకాలం నిర్బంధించడం అనేది ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన అనేది అక్కడ కోర్టులు అంటే కింది కోర్టులు కానీ హైకోర్టు కానీ చూడకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు మా కేసులు వస్తూనే ఒత్తిడి ఎక్కువ అవుతుందని సుప్రీంకోర్టు మన మనీష్ సిసోడియా కేసులో వాదించింది. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి. కవిత గారి విషయంలో ఇంతవరకు ఒక ఆధారాన్ని కూడా సేకరించలేకపోయారు. అదే ఏదైతే సాక్షులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ మాగుంట రాఘవరెడ్డి గారు శరత్ చంద్రారెడ్డి గారి వాళ్ళ సాక్షుల ప్రకటన లేదా వాంగ్మూలం అనాలి, వాళ్ళు ఇచ్చిన సమాచారం తప్ప కవిత గారికి ఇన్వాల్వ్మెంట్ సంబంధించి ఎలాంటి సమాచారాన్ని ఇంతవరకు సేకరించని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అదే అంశాన్ని ఎత్తి చూపి ఇన్ని రోజుల నుంచి మరి ఇలా నిర్బంధించడం సహేతుకం కాదని చెప్పి వాదించారు. మొత్తం మీద 20వ తారీఖుకి సుప్రీంకోర్టు మళ్ళీ విచారణ చేపడతారు. ఆ లోపు ఈడీ సిబిఐ కూడా తన వాదనలు తెలియజేయాల్సి ఉంటుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.